హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాను. అయితే మా ఊరైతే వచ్చేసాం కదా. ఇక్కడైతే మళ్ళీ మొదలు పెట్టినట్టుందన్నమాట కొత్త లైఫ్. కాకపోతే ఏం చూసుకోకుండా చూడడానికని వచ్చి ఉండిపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట మేమైతే. ఇదిగోండి మా పల్లెటూరులో అయితే ఇలాగే రోజు కళ్ళకు వేసుకుని ముగ్గులు అయితే పెట్టుకుంటాం. లోపల పెట్టుకోవడానికి సామాన్లు ప్లేస్ లేక బీరువా అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగోండి అయితే మల్లె మొక్కలు రెండుని, అదైతే విరజాజి మొక్కలు అనమాట. కొనుక్కున్నాం మేము హైదరాబాద్ వెళ్ళక ముందు. చిన్న మొక్కలు ఉండేవి, అయితే ఇక్కడ పాతి పెడితే ఇలాగ ఇంత అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ముగ్గులు అయితే ఇలా పెట్టాను నేనైతేని కళ్ళకు వేసుకుని మొత్తం వాకులు అంటాను. చూడండి ఫ్రెండ్స్, ఏమోని పైనాపిల్ చెట్లు కాయలు అయితే కాస్తున్నాయి. 3 చెట్లకు వచ్చినాయి, ఇంకా పక్కన కూడా ఉన్నాయి, అవి కూడా రావాలన్నమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, సామాన్లు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉన్నప్పుడు మా సామాన్లు అంతా కూడా అలా గది ఖాళీ చేసి ఇక్కడ తెచ్చేసామన్నమాట. అయితే పెట్టుకోవడానికి గది అయితే మాకు ప్లేస్ లేదు. మా గదిలో అయితే మా ముసలి అమ్మమ్మ ఉంటుందన్నమాట. ఆ గదిలోని పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఇలాగైతే ఈ తాటాకులు పెట్టుకున్నాము. మా ఆయన అయితే చేపలు తెచ్చాడు పనికెళ్ళి, మందు కొట్టుకెళ్ళి. అక్కడ కాలువలు అయ్యో చెరువులు అయ్యో దొరికినాయి అంటే ఇవి గొరకలు అంటారనమాట. ఇవి చూడడానికి బ్రతికే ఉన్నాయి. ఇప్పుడైతే వాటిని నేను బ్రతుకున్నట్లు చేయాలి, ఎప్పుడు చేయలేదు. శుభ్రంగా చేసేసుకుని తర్వాత అయితే ఇలాగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మసాలా పొడి అన్నీ కూడా వేసేసి సేపు అయితే పక్కన పెట్టి అయితే వేపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇలాగా వేపుకుంటే గొరకలు బాగుంటాయి. పప్పుచారు కాసాను, పప్పుచారులోకి అయితే వేపేస్తున్నాను అనమాట. కూరగా వండకుండానే ముందు కొట్లు కదా, ముందు కొట్లో కూరలు చికెన్ కూరలు ఇలాంటివి ఒకటి తినకుండా చారు పప్పు చారులు అలాంటివి తినాలన్నమాట. ముందు కొట్లు తిన్నప్పుడు మా పల్లెటూరులో అయితే అలాగే తింటారు. ఇదిగోండి చేపలు చూడడానికి ఎంత నీట్గా బాగా వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్. నేనైతే ఇదివరకు చాలాసార్లు చేప ముక్కలు ఫ్రై అయితే చేశాను, కానీ చెరువు బొచ్చులే అన్నమాట నేను చేసినవి. ఇవైతే గొరకలు అంటారు ఇక్కడైతే. ఇవైతే బ్రతుకున్న వాటిని చేయడం వల్ల చేతులు చాలా ముళ్ళు కూడా గుచ్చుకుపోయినాయి అన్నమాట అండి. ఇదిగోండి ఇలాగైతే పెట్టుకుని బాగా వేసుకుని పప్పుచారులో నంచుకుంటూ ఉంటుంది మధ్య. చాలా బాగుంటాయి, కరకరలాడుతా లోపల సాఫ్ట్గా ఉంటాయి కదా సార్. చాలా టేస్ట్గా ఉంటాయి పప్పుచారులోకి అయిపోయినవి. ఇవైతే బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసేస్తున్నాను అన్నమాట. ఇవి అటు ఇటు కూడా తిప్పుకొని వేపేసుకున్నాను. చీకటిగా ఉన్నది ఇందులో అయితే. పైన పాక కూడా కాదనమాట ఇది, అది తారబల్ల అంటారు కదా, అలాంటివి వేసాడు అనమాట. సామాన్లు అవి తడిసిపోకుండాను. అయితే దానివల్ల వేడి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు దేవుడు ఎప్పుడు ఇల్లు ఇస్తాడో తెలియట్లేదు నాకైతే. ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా వండడానికి ఇల్లు, తినడానికి తిండి, పిల్లలు మంచిగా చూసుకోవాలని అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. కానీ ఇప్పుడు ఇక్కడికి రావడం వల్ల మేము పడే ఇబ్బంది చాలా అన్నమాట. ఇదిగోండి ఇలాగైతే వేపేసి తీసేసుకున్నాను నేనైతే. చాలా టేస్ట్గా ఉంటాయి. మా పిల్లలందరూ కూడా నిన్నైతే ఆదివారం ఇక్కడ సండే స్కూల్కి వెళ్ళారు. నిన్నైతే పెట్టడానికి అయితేనే వీలవక ఈరోజు పెడుతున్నాను నేను వీడియో. మా పిల్లలందరూ ఆదివారం అన్నీ ఈత మట్టలు కొట్టుకుని అలా తిరిగారు అనమాట. తిరిగి వచ్చేసారు. వీడైతే మా మేనల్లుడు, మా మేనగాళ్ళు, మా ఆడబడుచు గారి పిల్లలు అనమాట ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం.